యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి ఉన్న సందర్భాన్ని ఆలోచిద్దాం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమునై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన వాడైతే, అంటే నేను మంచోడిని అబద్ధం చెప్పుకోకుండా నిజంగా తనకున్నటువంటి హృదయాన్ని గుర్తుబట్టి, తనకున్నటువంటి పరిస్థితిని గుర్తుబట్టి, అవును నేను నిజంగా పాపిని అని ఎవడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తాడో, ఆ పాపి గురించి దేవుడి దగ్గర యేసుక్రీస్తు అనే ఒక ఉత్తరవాది మన కోసం ఉన్నాడు. ఎందుకున్నాడంట? ఎవరైతే మేము పాపిని, నేను ఈ పాపాల నుంచి విడుదల పొందాలి, మంచిగా బ్రతకాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ గొప్ప అవకాశం ఏంటంటే, సృష్టికర్త దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. మన గురించి వాదించి ఆయన ఉన్నాడు అక్కడ. ఏమని వాదిస్తాడు? తండ్రి, వారు పాపులే, వారు తప్పు చేసిన వాళ్ళే, భూమి మీద వాళ్ళు నిన్ను విడిచిపెట్టి బ్రతికిన వాళ్ళే, అయితే వాళ్ళు శిక్షించబడాలి, న్యాయమే, కాదని నేను అంటలేదు. కాకపోతే వాళ్ళ కోసం నేను మరణించాను కాబట్టి వాళ్ళ శిక్ష కొట్టివేయబడింది. ఇదిగో నా రక్తం, ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, నన్ను క్షమించమని అడిగాడు, అయితే ఇతనికి బదులుగా నేను శిక్ష పొందాను, అదిగో శిలువలో నేను వేలాడుతున్నాను, ఆ రక్తాన్ని చూడు, వాళ్ళని క్షమించు అని మన తరపున వాదించేటటువంటి ఒక న్యాయవాది యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు తండ్రి దగ్గర. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు.